వీళ్ళు చేసిన పనికి వీళ్ళెన్ని కుప్పిగంతులు వేసినా నువ్వు తిరిగి ఇంట్లోకి రానివ్వవని నాకు తెలుసు కౌశికి. అందుకే వీళ్ళని అడ్డుగా పెట్టి నీ పరువుని మీడియాలో డిబేట్ లాగా మారుస్తా, నిన్ను రోడ్డు కీడుస్తా. రోల్ కెమెరా. హాయ్, హలో, నమస్తే. మీరు చూస్తుంది డి ఛానల్. ఇవాళ నేను చెప్పబోయేది ఒక విజయం వెనకున్న మోసం కథ. కోట్ల సంపాదన, తరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తున్నా వజ్రపాటి ఇంటి వారసుడైన యువరాజ్ వజ్రపాటి ఇంటి ముందే ఇలా ఒక చిన్న టిఫిన్ షాప్ పెట్టుకున్నాడు. దీని వెనకున్న కారణం ఇప్పుడు మనం తెలుసుకుందాం. చెప్పండి నిష్కా గారు, ఇంత డబ్బు హోదా పెట్టుకుని మీరెందుకు ఇలా టిఫిన్ షాప్ పెట్టుకున్నారు? మీ కుటుంబంలో ఆస్తి గొడవలు ఏమైనా ఉన్నాయా? అసలు మీ కుటుంబంలో ఏం జరుగుతుంది? చెప్పండి నిష్కా గారు, చెప్పండి నిష్కా గారు, చెప్పండి. దివ్యాంక, ఏం చేస్తున్నావే? పోపక్కకి. చూసారా, వజ్రపాటి ఇంటితో ఏ సంబంధం లేని జగదాత్రి చేస్తున్న దౌర్జన్యం. దివ్యాంక, నేనింకా దౌర్జన్యం చేయడం మొదలు పెట్టనే లేదు. షూట్ చేసింది డిలీట్ చేసి కెమెరా ఆఫ్ చేసుకుని వచ్చిన దారినే వెళ్ళు. మీడియా పబ్లిక్ సర్వీస్, వెళ్ళమనే రైట్స్ మీకు లేదు. కానీ ఇది ప్రైవేట్ ప్రాపర్టీ. పర్మిషన్ లేకుండా లోపలికొచ్చినందుకు, ఇక్కడికొచ్చి షూట్ చేసినందుకు ఇప్పుడే మేం వెళ్ళి కేసు ఫైల్ చేస్తే పెట్టే సెక్షన్ల గురించి, పడే శిక్షల గురించి క్లియర్ గా చెప్పమంటావా? తప్పు జరిగినప్పుడు ప్రశ్నించు, అది నీ అధికారం. కానీ ఇలా తప్పుడు ఉద్దేశంతో తప్పుడు పనుల కోసం నీకున్న అధికారాన్ని దుర్వినియోగం చేసుకోవద్దు. వెళ్ళింకా. దివ్యాంక, ఇది మా కుటుంబ సమస్య. దీన్ని ఎలా పరిష్కరించుకోవాలో మాకు తెలుసు. మేము మాట్లాడుకుంటాం. నువ్వు బయలుదేరు. మేము అంటే ఎవరెవరు? మాలో నువ్వు ఒకడివి ఎప్పుడయ్యవరా? మాట్లాడుకున్నా పోట్లాడుకున్నా నేను నా అక్క చూసుకుంటాం. అసలు నీకు నీ పెళ్ళానికి ఏ సంబంధం ఉందని మధ్యలోకి వస్తున్నారు. యువరాజ్, షర్ట్ వదులు. వదలమన్నానా? ఎక్స్క్యూజ్ మీ, దయచేసి మీరు అందరూ వెళ్ళండి. ఇక్కడ ఎలాంటి టిఫిన్స్ అమ్మరు, ప్లీజ్. ఏంట్రా, మీ అక్క నువ్వు తేల్చుకుంటావా? ఇంకా మీ అక్క ఎక్కడ బ్రతుకుంది? ఆస్తి కోసం నువ్వు తనని పిచ్చిదాన్ని చేయాలని చూసావు. ఆ నిజం తెలిసినప్పుడే మీ అక్క చచ్చిపోయింది. రేయ్, అసలు మేమేం పాపం చేశామని మమ్మల్ని ఇలా ఏడిపించుకు తింటున్నావు? ఎందుకు నలుగురిలో ఇంటి పరువు తీస్తున్నావు? ఏంది బా, తప్పంతా వీళ్ళిద్దరే చేసినట్టు మాట్లాడుతా ఉండవు. ఈ పొద్దు ఇట్లాంటి పరిస్థితి వచ్చిన దానికి కారణం మీరందరూ. అది జ్ఞాపకం పెట్టుకొని మాట్లాడండి. నిష్కా, అత్తయ్య, చూసారా అత్తయ్య, ఈ జగదాత్రి కేదార్ వాళ్ళు ఎంత పనిచేశారో. నా ఇంట్లోకి వచ్చి పొద్దంటూ నవ్వుంటూ నన్ను యువరాజ్ని రోడ్డు పాలు చేశారు అత్తయ్య. నువ్వెందుకు ఏడుస్తున్నావమ్మా? ఏంటమ్మా జగదాత్రి, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నాన్న, అది యువరాజ్
రాగిణి గారు. చెప్పిందండి. అయినా దీని మాటలు పుట్టింటి వాళ్ళం మేమే నమ్మం. మీరెలా నమ్మారండి? ఇది వీడు అవకాశవాదులు. వాళ్ళ మాయలో మీరెలా పడ్డారు? ఎవరు ఎవరి మాయలో పడలేదమ్మా. వాళ్ళిద్దరూ తప్పు చేశారనడానికి సాక్ష్యాలతో సహా బయటపడింది. అవకాశవాదులు ఎవరో, ఆవేశపరులు ఎవరో ఇక్కడ అందరికీ బాగా తెలుసు రాగిణి గారు. అయినా నేను తీసుకున్న ఈ నిర్ణయంలో జగదాత్రి కేదార్లకి ఏ సంబంధమూ లేదు. నా పుట్టింటి వాళ్ళు వచ్చినా నాకు న్యాయం జరగదని అర్థమైపోయిందిలే దివ్యంగ. నువ్వు రికార్డ్ చేసుకో. చెప్పండి నువ్వు నిష్కా గారు. ఆగమ్మా, ఆగు. చూడు నిష్క, ఈ అర్థం లేని ఆవేశంతోనే ఇంతవరకు తెచ్చుకున్నావు. బావుగారు, 4 గోడల మధ్య పరిష్కరించుకోవాల్సిన సమస్యని ఇలా నలుగురిలోకి తీసుకురావడం ఎందుకు? దయచేసి ఇంట్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. అవును మావయ్య గారు, మన ఇంట్లో పరిస్థితిని, వీళ్ళ ఆవేశాన్ని అవకాశంగా మార్చుకోవాలని చూస్తున్న వాళ్ళకి మనం ఏ ఛాన్స్ ఇవ్వకూడదు. సరే బాబాయ్, లోపలికి రమ్మని చెప్పండి, మాట్లాడుకుందాం. రమ్మనండి బాబు. రామా నిష్క, లోపలికి అబ్బోడా, రా. ఇక ఇంట్లోకి పోదాం రారా. అమ్మే బిరిన రండి. థ్యాంక్ యూ దివ్యంగ, థ్యాంక్ యూ. నువ్వు బయలుదేరు. యువరాజ్, వెళ్దాం పద. మంచి కంటెంట్ దొరికటానికి ఈ జగదాత్రి వచ్చి అంతా చెడగొట్టింది. నా మొహం ఏం చూస్తున్నారు? పదండి. చిన్న పిల్లలు తప్పు చేసుండారు, దానికే ఇంట్లో నుంచి గెంటేయాలా? గంటయ్యాక ఇంట్లో కూర్చోబెట్టి సేవలు చేయాలా? అసలు కౌశికిని పిచ్చిదాన్ని చేయాలని చూశారు. ఆ విషయం తలుచుకుంటేనే కోపం కట్టలు తెంచుకొని వస్తుంది. అరే, ఇందాకటి నుంచి చూస్తున్నాను. ఏంటి మావయ్య, మేం మాత్రమే తప్పు చేసినట్టు అలా మాట్లాడుతున్నారు? వదించేయలేదా? నిషి ప్లీజ్, ఇప్పటికైనా ఆవేశాన్ని పక్కన పెట్టి నువ్వు చేసిన తప్పుని ఒప్పుకొని వదినకి క్షమాపణ చెప్పు. నువ్వు నోర్మై. నువ్వనేదానివి ఇంట్లో లేకపోతే నిషిక ఈరోజు ఈ పరిస్థితిలో ఉండేదా? అయినా తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం, సొంత వాళ్ళని కష్టపెట్టడం నీకు మీ అమ్మకి వచ్చినంత బాగా ఇంకెవరి వల్ల కాదే. ఆ తల్లికి తగ్గ కూతురువే నువ్వు. ఆంటీ ప్లీజ్, మీరు జగదాత్రి వాళ్ళ అమ్మ గురించి మాట్లాడిన ప్రతిసారి జగదాత్రి మనసు ఎన్ని ముక్కలవుతుందో మీకు తెలీదు. ఆ మహాతల్లి నా జీవితాన్ని ముక్కలు చేసింది నాయనా. ఇంకా నేను మంచిదాన్ని కాబట్టి మాటలతో వదిలేస్తున్నాను. నిషి, అందరం ఇక్కడే ఉన్నాం. ఈ రోజు మీ ఇద్దరి సమస్య ఏంటో చెప్పండి. సమాధానం ఈ ఇంట్లో పెద్దలే ఇస్తారు. చెప్పడానికి ఏముందత్తయ్య, అందరికీ తెలిసిందే కదా. ఇంట్లో, ఆఫీసులో పెత్తనమంతా వదిలి చేతిలోనే ఉంటుంది. యువరాజ్ ఎప్పుడు ఇలా వెనకే ఉంటే ముందుకెప్పుడొస్తాడు? ఆ కుర్చీలో కూర్చోవాలన్న కోరికుంటే సరిపోదు, దానికో అర్హత ఉండాలి నిషిక. అది నీ భర్తకి లేదు. అర్హత సంపాదించుకునేదానికి ఒక్క అవకాశం ఎప్పుడైనా ఇచ్చుండారా? యువరాజ్, ఎన్నిసార్లు చెప్పాను నీకు ఆఫీస్కి రమ్మని? వర్క్ నేర్చుకోమని చెప్పాను. ఎప్పుడైనా వచ్చావా? కనీసం మన బిజినెస్లేంటి, వాటి లావాదేవీలేంటి అని ఎప్పుడైనా అడిగావా? నేనింక వజ్రపాటి కౌశికికి తమ్ముడిగా ఉండలేను. నాకు వజ్రపాటి యువరాజ్ అనే గుర్తింపు కావాలి. నీ వెనక ఆఫీస్కి వస్తే నేను కోరుకున్న గుర్తింపు నాకు రాదు.
అదే అమ్మా కౌశికి, వాళ్ళు చెప్పాల్సిందంతా వాళ్ళు చెప్పారు. ఇప్పుడు ఏం చేద్దామో మీరు చెప్పండి. యువరాజ్, నీకిప్పుడు ఏం కావాలి? నేనిప్పుడు ఏం చేస్తే మీరిద్దరు సంతోషంగా ఉంటారు? ఆస్తి పంపకాలు చేసి మా వాటా మాకివ్వాలి. నిషి, ఇక్కడ కలవడం గురించి మాట్లాడుతుంటే మళ్ళీ పంపకాలంటేవేంటి? నువ్వు ఇంటి కోడలివి. నువ్వు తీసుకునే ఏ నిర్ణయమైనా ఇంటి బాగు కోసం ఉండాలి, కానీ బాధ పెట్టకూడదు. ఏయ్, నువ్వు మాట్లాడొద్దని చెప్పానా? ఆగమ్మ రాగిని, జగదాత్రి సరిగ్గా చెప్పింది. నువ్వు మాట్లాడింది తప్పు నిషి. తప్పు మీరు చేసిన కౌశికి పెద్ద మనసుతో ఒక మెట్టు దిగొచ్చి మాట్లాడింది. అది గుర్తుపెట్టుకొని మాట్లాడండి. సరే మావయ్య, ఇదంతా కాదు. మాకు ఒక 10 కోట్లు ఇవ్వమని, 10 కోట్లు ఇవ్వమని, 10 కోట్లు ఇవ్వమని. దాంతో నేను నిష్క ఏమైనా చేసుకుంటాం. మమ్మల్ని ప్రశ్నించకూడదు. ఏం చేసినా అడ్డుపడకూడదు. 10 కోట్ల? ఏం చేస్తారా 10 కోట్లతో? బిజినెస్ చేస్తాం మావయ్య. వజ్రపాటి యువరాజ్ కంటూ ఒక గుర్తింపుని సంపాదించుకుంటాం. నిషి, బిజినెస్ అంటే ఇంట్లో కూర్చొని 4 మాటలు చెప్పడం లాంటిది కాదు. నలుగురితో పనిచేయాలి, రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడాలి. ఒకసారి ఆలోచించుకోండి. అన్నీ ఆలోచించుకున్నాకే మాట్లాడుతున్నావు అక్క. అయినా ఏంటదినా, మీరు తప్ప ఇంకెవ్వరు బిజినెస్ చేయలేరు అన్నట్టు మాట్లాడుతున్నారు. వదినెవరూ చెయ్యలేరు అనడం లేదు, ఎవరు పడితే వాళ్ళు చెయ్యలేరు అన్నారు. యువరాజ్, నీకు నిషికాకి బిజినెస్లో ఎక్స్పీరియన్స్ లేదు. ఇలా ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవడం కరెక్ట్ కాదు. నేనేం చెయ్యాలో ఏం చేయకూడదో నాకు బాగా తెలుసు. నీతో చెప్పించుకునే స్టేజ్లో నేను లేను. ఇది నాకు నా కుటుంబానికి సంబంధించిన విషయం. మీరిద్దరూ ఇన్వాల్వ్ అవ్వకండి. 4 గోడల మధ్యలోకొస్తే ఇలా నలుగురు 4 మాటలు మాట్లాడి మాకు న్యాయం చేయరని మేము నలుగురిలో తేల్చుకుంటామని చెప్పాం. బో ఏంది, నా కొడుకు 10 కోట్లు అడిగితే దానికి ఇంత పంచాయతీ పెడతా ఉండారు? ఆ డబ్బేదో వాళ్ళకిస్తే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు కదా. బుజ్జి, అక్క అంత ఆవేశంగా వెళ్ళింది. డబ్బులు కానీ తీసుకొచ్చి ఇచ్చేస్తుందా? ఇవ్వడం తప్ప వేరే ఆప్షన్ ఏముంది? మనం కూడా ఇలానే చేసి మనకు 10 కోట్లు ఇవ్వమని అడుగుదామా? అత్యాశ తెచ్చే పాటలు నీకు తెలియదు కాచి. ఉన్న దాంట్లోనే తృప్తి పడదాం. వదిలేసుకుని చూడు. ఇదిగో నువ్వు అడిగిన 10 crores. మీరు ఏవైనా చెయ్యండి, ఈ ఇంట్లో ఎవరు మిమ్మల్ని ప్రశ్నించరు. కానీ ఇప్పటిదాకా వజ్రపటి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఏ బిజినెస్లోకి అడుగు పెట్టినా ఓడిపోలేదు. ఆ పేరు అలానే ఉండాలి. నష్టాలా? ఈ 10 కోట్లని ఇంతకి 10ఇంతలు చేసి చూపిస్తాం.
అసలు ఏమనుకుంటున్నారు వదిన మా గురించి మీరు? 10 అవసరం లేదు, 3 చేసి చూపించండి. అప్పుడు మీరు ఏం అడిగినా చేస్తాను. సరే వదిన, 3 నెలలలో ఈ 10 కోట్లని 30 కోట్లు చేసి చూపిస్తే మీరు CEO పదవికి రాజీనామా చేసి ఆ కుర్చీ నుంచి దిగిపోతారు. నిషి, నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? ఏ మీకు అర్థం కావడం లేదా? లేదా మేం గెలుస్తామన్న భయమా? సరే నిషి, నువ్వు 30 కోట్లు చేసి చూపించు. నువ్వు అడిగినట్లు నేను వజ్రపటి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి రిజైన్ చేసేస్తాను. మీరు చెయ్యలేకపోతే ఇక నేను చెప్పినట్టు మాట వినాలి. సరే వదినా, ఛాలెంజ్. నిషి, ఏమైంది నీకు? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? అయినా ఇంట్లో వాళ్ళతో ప్రేమగా ఉండి దగ్గర అవుతావు అనుకుంటే ఎందుకు అర్థం పర్థం లేని ఛాలెంజ్లు చేసి ఇంకా దూరం అయిపోతున్నావు? దీనికి ఇలా చెప్తే అర్థం కాదు. నువ్వు ఆగవే, నువ్వు ఇట్రా. అత్తయ్య. ఆంటీ ఆంటీ అసలు నీకు మనస్సాక్షి అనేదే ఉందని తోడబుట్టిన చెల్లెలు కాపురాన్ని ఎలా కూల్చగలిగావే? అమ్మ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను అత్తయ్య, ఏ రోజు నేను నిషికి చెడు చేయాలనుకోలేదు. అనుకోకపోతే మరి ఆ బాలరాజుని ఇంటికెందుకు తీసుకొచ్చావు? అందరి ముందు నిషిగాని తప్పు చేసింది అలాగే ఎందుకు నిలబెట్టావు? ఆ పని మేం చేయకుంటే ఏ తప్పు చేయని మా అక్కకి శిక్ష పడేది కాబట్టి, మా అక్క మాకు శాశ్వతంగా దూరం అయ్యేది కాబట్టి. అయినా రాగిణి, తప్పు చేసిన ఒక్క నిష్కని నిమిషం అన్నయ్య. మీ అక్కనా? ఎవర్రా నీకు అక్క? తండ్రి ఎవరో తెలియని ఒక అనామకుడివి, ముందు వెనక ఎవరూ లేని ఒక అనాథవి. అయినా అక్క అని వరుస పెట్టి పిలిస్తే సరిపోదు, రక్త సంబంధం ఉండాలి. అత్తయ్య ప్లీజ్, అనవసరంగా కేదార్ని మాత్రం ఏమనకండి. అలా చూస్తున్నావేంటే? అయినా నేనేం లేని మాట అనలేదు కదా, ఉన్నదే అన్నాను. అయినా భలే జోడి నే మీ ఇద్దరిది. ఒకరి తల్లేమో మెట్టినింటి మర్యాదని, ఆడపడుచు 5వ తనాన్ని తీసుకెళ్ళింది. ఇంకొకరి తల్లేమో వాడి పుట్టుకకే అర్థం లేకుండా చేసిపోయింది. రాగిణి, మాట్లాడింది చాలు. ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడావు. పదా. అరే ఆగన్నయ్యా, ఇవాళ నేను మాట్లాడాల్సిందంతా మాట్లాడే వస్తాను. అయినా కేదార్ దీని మెళ్ళో తాళి కట్టి ఇలా పరా ఇంట్లో ఉంచడానికి నీకు కొంచెం కూడా సిగ్గుగా లేదా? అత్తయ్య ప్లీజ్ అత్తయ్య. అయినా నీకే ఒక గుర్తింపు లేదు. ఇక నువ్వు దీన్ని ఏ నమ్మకంతో పెళ్లి చేసుకున్నావురా? మా ఎదురుగా నిలబడే అధికారమే లేదు, నాకెదురు మాట్లాడతావా? నువ్వెంత, నీ బతుకెంత? దాత్రి, గొడవలొద్దు, వదిలే. ఆంటీ ప్లీజ్, మీరిక ఏం మాట్లాడకండి. సొంత భార్యని పరా ఇంట్లో పెట్టావు. కన్న తల్లి మానాన్ని, మర్యాదని డబ్బు కోసం పరా ఇంట్లో నిలబెట్టిన నువ్వు నాకు ఎప్పుడు మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో చెప్తున్నావా?
ఇప్పటికే మీరు చాలా ఎక్కువ మాట్లాడేశారు. ఏంటి తండ్రెవరో తెలియని అనామకుడా? కేదార్ వజ్రపాటింటి వారసుడు, వజ్రపాటి సుధాకర్ గారి పెద్ద కొడుకు, వజ్రపాటి కేదార్. ఇది తన గుర్తింపు. కేదార్ డబ్బు కోసం ఇదంతా చేస్తున్నారు అన్నారు. నిజంగా కేదార్కి డబ్బు మీద ఆసుంటే, కేదార్ తలుచుకుంటే కోట్ల రూపాయలు కేదార్ కాళ్ళ దగ్గరకు వస్తాయి. ఈ కుటుంబం అంతా కాళ్ళ బేరానికి వస్తుంది.